శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమార్లు వారికి నమస్కరించుకొని, శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 5వ అధ్యాయము ఏరుకోపత్తి లక్షణము నుండి 15వ కందార్థం, క్రమసంఖ్య 79. అహమనదు గదా అచలము, అహమున్నదో లేదు చూడదది నిజమే కదా. అహమును పుట్టించదు గదా, అహముదయించేటి వరకే అది ఉన్నది గదా. అహమే విశ్వమై నిల్చింది గదా. అహమే ఈ మూచట్ల నన్నింటెరుగును గదా. అహమే ఈ మూచట్ల అన్నింటెరుగును గదా. అహమే తాలేనాని అరిగితే సరిగదా, అది ఉన్నది గదా. అహమే విశ్వమై నిల్చింది గదా. శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 5వ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణము నుండి ఈరోజు మనము 15వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రిందటి కందార్థములో కనపడెడు బయలు లోపల కనుగొన లేదయ్యా ఎరుక. అంటే విచారిస్తే, అంటే గురుమూర్తి ద్వారా విచారిస్తే ఉన్నదని తెలియబడే పరిపూర్ణములో విచారించగా ఎరుక ఎంత మాత్రము లేదని తెలియబడినది. కనుకనే ఎరుకను శూన్యమని అనవలెను. ఇట్టి లేని ఎరుక చేత ఈ విశ్వమంతయు, అంటే జగత్తంతయు అయినది. లేని దానిచే ఉన్నట్లు భ్రమింపజేసే జగత్ అయినది. అంటే ఇంతకన్నా వేరే మాయ మరేదైనా ఉన్నదా? అంటే ఎరుక జగత్తులు రెండు అయినది. ఇంతకన్నా వేరే మాయ ఇంకొకటి లేదు. ఈ రెండును మాయయే, అంటే ఎరుకయే. ఈ విశ్వకారణమైన, అంటే ఈ జగత్ కారణమైనటువంటి యొక్క అఖండ ఎరుక ఉన్నదని ఎంత మాత్రము భ్రమించవద్దు నాయనా. దృఢముగా నీకు నేను చెప్పవలసి వచ్చింది. ఈ జగత్ కారణమైనటువంటి ఎరుకనే బ్రహ్మమని భ్రమించదేవేమో. అది బ్రహ్మం ఎప్పటికీ కాలేదు. అది జగత్ కారణమైనటువంటి అఖండ ఎరుక. అది శాశ్వతమని ఉన్నదని ఎంత మాత్రము భ్రమించవద్దు. అందుకే దృఢముగా నీకు చెప్పవలసి వచ్చినది. అంటే కారణ రూపమైన విశ్వము ఎరుక, కార్యరూపమైన విశ్వము జగత్తు. ఈ రెండును లేనివే. పరిపూర్ణము ఒక్కటి మాత్రమే శాశ్వతము సత్యమై ఉన్నది అంటూ మనము క్రిందటి కన్నార్థంలో విచారించుకున్నాము. ఇక తదుపరి కన్నార్థము 5వ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణములో 15వ కన్నార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమసంఖ్య 79, ఎరుక విడిచే విధానము. అహమనదు గదా అచలము, అహమున్నదో లేదో చూడదది నిజమే కదా.
అహమును పుట్టించదు గదా. అహముదయించేటి వరకే అది ఉన్నది గదా. అహమే విశ్వమై నిలిచింది గదా. అహమే ఈ ముచ్చెట్లనన్నింటినెరుగును గదా. అహమే తాలే నాని ఎరిగితే సరిగాదా. అహమే విశ్వమై నిలిచింది గదా. శిష్య, ఆయన గురుదేవ. అహం అహమనగా నేను నేను అనే గుర్తు. నేననే గుర్తు. అహమనగా నేననే గుర్తు అనగా ఎరుక. అయ్యా. మరి అహం అనదు కదా అచలము. పరిపూర్ణమునకు నేననే గుర్తు లేదు కదా. అవును. అంటే పరిపూర్ణము నేను నేను అని అనదు కదా. అవును. అహం ఉన్నదో లేదో చూడదది, నిజమే కదా. అవును. నేననే గుర్తు ఉన్నది లేదని కూడా చూడదు. ఇది వాస్తవమే కదా. అంటే నేననే ఎరుకను గూర్చి ఉన్నది లేదు అనే నిర్ణయం కూడా తనకు లేదు. దేనికి? పరిపూర్ణమునకు. నాయన. అహమును పుట్టించదు కదా. నేననే ఎరుక తాను కారణము కాదు. అంటే నేననే ఎరుకమే విశ్వరూపమై జగద్రూపమై ఏర్పడినది. నేననే ఎరుకయే జగత్తు విశ్వము విశ్వరూపమై జగద్రూపమై ఏర్పడినది. మరి అహము ఉదయించడి వరకే అది ఉన్నది కదా. ఆ పరిపూర్ణము అహము ఉదయించటి వరకే. అంటే నేను నేను అనే ఎరుక ఏర్పడక పూర్వమే పరిపూర్ణం ఉన్నది కదా. అహమే విశ్వమై నిలిచింది కదా. అంటే నేననే ఎరుకే ఈ ప్రపంచముగా పరిణామము చెందినది. నేననే ఎరుకే ఈ ప్రపంచముగా పరిణామము చెందినది. అంటే నేననే ఎరుకే ఈ జీవేశ్వర జగత్తుగా మార్పు చెందుతున్నది. పరిణామం అంటే మార్పు చెందేది. జీవుడని, ఈశ్వరుడు అని, జగత్తు అని. అంటే ఈ ఎరుకని, ఆ నేను నేను అనే ఎరుకే ఈ జీవేశ్వర జగత్తుగా మార్పు చెందుతున్నది. ఆకమే ఈ ముచ్చెట్లనన్నింటిని ఎరుగును కదా. అహమే ఈ ముచ్చట్లనన్నింటినీ ఎరుగుదు కదా. అంటే అహమనగానెవరు? నేను నేననేదే. ఈ నేననే గుర్తు ఈ పరిణామమునకు కారణం కదా. అవునాయన. అంటే కారణాకార్య రూపమైనది ఈ ఎరుకే. కారణము కార్యము. ఈ కారణాకార్య రూపమైనది ఈ ఎరుకే. ఈ రూపాదులనన్నింటినీ, ఈ రూపాదులనెల్లయు ఆ ఎరుకే సృష్టి చేయుచు, ఆ ఎరుక చేసిన రూపాదులను ఎరుకే చూసుకొని ముచ్చటించుకుంటుంది. అదే ముచ్చటపడుతుంది. ఎరుకే ముచ్చటపడుతుంది. తానే సృష్టించుకుంటుంది. మళ్ళీ తానే ఆ రూపనామాదులను చూసుకొని మళ్ళీ తానే ముచ్చటపడుతుంది. అవునాయన. అయితే ఆ గురుమూర్తి కృపచేత అహమే తాలేనని ఎరిగితే సరిగదా.
అంటే పరిపూర్ణం ఉన్నదని తాను లేనని తెలిసి ఆ గురుకృపచే ఎరుక లేకపోయినచో అక్కడితో అన్నీ సరిపోతాయి. ఇంకా ఉమ్. పరిపూర్ణం ఉన్నదని తాను ఎరుక లేనని తెలిసి, ఎరుక ఎప్పుడూ లేదు అని తెలిసి, ఆ గురు కృపచే తెలుసుకున్న ఎరుక కూడా లేకపోతే అక్కడితో ఇంక అన్నీ సరిపోవును. ఇక శాశ్వతముగా ఉన్నది పరిపూర్ణమే. ఉమ్. ఎరుక పోయిన తర్వాత పరిపూర్ణం ఉన్నదని చెప్పేవారెవరు? ముగ్గురు ఉన్నారు. వాళ్ళు ఉంటారు. అంటూ ఈ కన్నార్థ భావాన్ని తెలియపరుస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురు జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవా. జై గురుదేవా. అయ్యా.